జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ మరొకసారి సుప్రీంకోర్టులో అయితే రావడం జరిగింది. గతంలోనే రఘురామకృష్ణరాజు ఆయన వైసీపీ పార్టీ నుంచి రెబల్ ఎంపీగా ఉన్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని, అలాగే ఆ కేసుని వేరొక రాష్ట్రానికి బదిలీ చేయాలి, నత్తనడకను సాగుతుందని చెప్పి సుప్రీంకోర్టులో రెండు వేరు పిటిషన్లు వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉంది. రెండో విచారణ సమయానికి రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మారటం జరిగింది. ఇప్పుడు తాజాగా విచారణ జరిగింది. ఈ నెల 2వ తారీఖున సుప్రీంకోర్టు ఒక రకంగా సిబిఐ మీద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే ఏళ్ల తరబడి ఎందుకు ఈ కేసు సాగుతుంది, ఎందుకు కేసులో తీర్పులు రావట్లేదు, తప్ప ఒప్ప అనేది పక్కన పెట్టి ఎందుకు కేసులో తీర్పులు రావటం లేదు, ప్రజాప్రతినిధుల మీద కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కదా అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి అనేక పెండింగ్ పిటిషన్ల వల్ల కేసు ట్రయల్కి రావటం లేదని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు అసలు ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, ఏ స్టేటస్లో ఉన్నాయి అనేది మాకు సమగ్రంగా ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని పరిశీలించి తగు ఆదేశాలు మేము జారీ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నిన్న ఏదైతే సిబిఐ ఉందో తనకు సంబంధించి సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఈ పెండింగ్ పిటిషన్లకు సంబంధించి ఒక రిపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. అందులో స్పష్టంగా చెప్పింది ఏంటంటే ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు 125 పెండింగ్ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. అంటే పెండింగ్ పిటిషన్లు ఉన్నాయి. అవి విచారణ జరిగితే తప్ప కేసు ట్రయల్కి వెళ్ళే అవకాశం లేదు. 86 డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. వాస్తవానికి ఈ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి మొత్తంగా 11 సెక్షన్లకు సంబంధించి 11 కేసులకు సంబంధించి 120 మంది మీద ఛార్జ్ షీట్లు అయితే నమోదు చేయడం జరిగింది. 861 మందిని సాక్షులుగా కూడా చేర్చడం జరిగింది. దీనికి సంబంధించిన వేల పేజీల రిపోర్ట్లన్నింటినీ కూడా ఆల్రెడీ కోర్టు ముందు కూడా ఉంచడం జరిగింది. ఇదే విషయాన్ని అయితే నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యంగా డిశ్చార్జ్ పిటిషన్లు అనేవి అత్యంత కీలకంగా మారాయి. జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంక్లూడ్ అయినటువంటి ఈ కేసులో ఇంక్లూడ్ అయినటువంటి వ్యక్తులు, సంస్థలు కూడా డిశ్చార్జ్ పిటిషన్లు పదే వేయటంతో కేసు అనేది ముందుకు నడవటం లేదు. 86 డిశ్చార్జ్ పిటిషన్లు ఉంటే ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా క్లియర్ అవ్వాల. ఇప్పటి వరకు 86 డిశ్చార్జ్ పిటిషన్లు ఉంటే ఒక్కటి కూడా క్లియర్ అవ్వలేదని చెప్పి నిన్న సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి అర్థమైంది. ఒక రకంగా సుప్రీంకోర్టు కూడా షాక్ అయింది, ఎందుకు డిశ్చార్జ్ పిటిషన్లు ఇంత పెండింగ్లో ఉన్నాయని. వాస్తవానికి మొన్న సాయంత్రమే దీనికి సంబంధించిన రిపోర్ట్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చారు. బట్ ఇది విచారణ జరిగే సమయానికి న్యాయమూర్తికి అయితే దానికి సంబంధించినటువంటి కాపీలు అందకపోవడంతో మేము ఈ కాపీలు పరిశీలించాల్సి ఉందని చెప్పి జనవరి 2కు వాయిదా వేయటం జరిగింది. అయితే ఆ తారీఖుల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తరపున వాదిస్తున్నటువంటి నిరంజన్ రెడ్డి ఉన్నారో తమ రాయులు ముహుల్రోద్గతి రావడానికి సమయం పడుతుంది కాబట్టి 9వ తారీఖుకి వాయిదా వేయమని అడిగితే కోర్టు 10వ తారీఖు అయితే వాయిదా వేసింది. జనవరి 10వ తారీఖున ఒక కీలకమైన తీర్పు అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్కి సంబంధించి ఒక ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పి గతంలోనే చెప్పారు. ఒకవేళ దీనికి ఏదైనా డెడ్ లైన్ విధించి ఈలోపు ముగించాలని చెప్పడం కానివ్వండి, లేదా సుప్రీంకోర్టే మొత్తం డిశ్చార్జ్ పిటిషన్లన్నింటినీ ఏకంగా పరిశీలించి దాని మీద ఏదైనా నిర్ణయాన్ని వెలువరించడం కానివ్వండి, మొత్తంగా డిశ్చార్జ్ పిటిషన్లు క్లియర్ చేస్తే తప్ప కేసు ట్రయల్ ముందుకెళ్లే అవకాశం లేని నేపథ్యంలో దీని మీద సుప్రీంకోర్టు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా ఇది వైసీపీకి మింగుడు పడిన అంశంగానే చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేసులు ఎందుకు డిలే అవుతున్నాయి అనేది సుప్రీంకోర్టు నిన్న కూడా అడిగినటువంటి ప్రశ్న. మేము గత విచారణలో కూడా మేము అడిగాము, ఎందుకు ఇంత డిలే అవుతుంది, ఒక ప్రజాప్రతినిధి మీద ఉన్నటువంటి ఇంత తీవ్రమైన నేరారోపణలు ఉన్నటువంటి కేసు ఎందుకు ఏళ్ల తరబడి సాగుతుంది, ఇలా సాగితే మిగతా కేసులు ఎప్పుడు పరిష్కరిస్తారు, ఇందులో న్యాయమో అన్యాయమో ఎప్పుడు తేలుతుంది, ఈ విషయాలను సుప్రీంకోర్టు గతంలోనే అడిగింది. ఇదే విషయాన్ని నిన్న కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ సమయంలోనే సిబిఐ తరపు నుంచి సమాధానం చెబుతూ మా తరపు నుంచి డిశ్చార్జ్ పిటిషన్లు కానివ్వండి, పెండింగ్ పిటిషన్లు కానివ్వండి ఎక్కువ ఉండటం వల్ల కేసు ముందుకెళ్ళటం లేదు. అది ట్రయల్ కోర్టులో ఉన్నాయి, హైకోర్టులో ఉన్నాయి, ఈవెన్ చివరికి సుప్రీంకోర్టులో కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేసాము. అవి కూడా 15, 16 వేస్తే ఇంకా 12 పెండింగ్లోనే ఉన్నాయి, 2, 3 క్లియర్ అయ్యాయని చెప్పి చెప్పడం జరిగింది. ఒక రకంగా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇన్ని పిటిషన్లు అసలు ఒక కేసులో ఎందుకు ఇన్ని డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు, ఎందుకు ఇన్ని పెండింగ్ పిటిషన్లు ఉంటున్నాయని చెప్పి నిన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. గతంలో రఘురామకృష్ణరాజు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా కేసు విచారణకు వస్తుంది అనుకున్న సమయంలో
ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేయటం, లేదా తనకు ఆ కేసులో ఇంక్లూడ్ అయిన ఇతరుల చేత ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేయటం, లేదా క్వాష్ కోసం ఒక పిటిషన్ వేయించడం, ఇలాగ కేసుని జాప్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే కేసును అప్పటి నుంచి కూడా లాక్కుంటూ వస్తున్నాడు. దీంతోనే ఈ డిశ్చార్జ్ పిటిషన్లన్నీ కూడా భారీగా పెండింగ్లో పడిపోయాయి. ఎప్పుడైతే డిశ్చార్జ్ పిటిషన్ మీద పిటిషన్ వేస్తారో మెయిన్ కేసు ట్రయల్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో జగన్మోహన్ రెడ్డి దీన్ని అదునుగా చూసింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి. సరే, ఒక కేసు మీద ఒకసారి కొట్టేస్తే మళ్ళీ వేయలేకపోవచ్చు. బట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డితో పాటు 120 మంది ఆల్రెడీ 120 మంది మీద ఛార్జ్ షీట్లు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరి చేత కూడా జగన్మోహన్ రెడ్డి అడపా డిశ్చార్జ్ పిటిషన్లు వేయించడంతో ఈ కేసు అయితే ముందుకు నడవటం లేదు. ఈ విషయం గతంలోనే రఘురామకృష్ణరాజు చాలా స్పష్టంగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడు అంటే ఇలాగా అడ్డం పెట్టుకుని తిరగటం. అందులోనూ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. సో ఇవన్నీ కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. జగన్ అక్రమాస్తుల ఆస్తులపై కోర్టుల్లో 125 పిటిషన్లు పెండింగ్కు, 2 వాద్యాలపై విచారణ జనవరి 10కి వాయిదా. అంటే ఏదైతే రఘురామకృష్ణరాజు పక్క రాష్ట్రానికి మార్చాలని, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని 2 పిటిషన్లు వేశారు. సో ఈ రెండింటి మీద కూడా జనవరి 10కి అయితే వాయిదా వేయడం జరిగింది. 86 డిశ్చార్జ్ పిటిషన్లో ఒక్క దాంట్లో కూడా విచారణ ముగియలేదని వెల్లడించిన సిబిఐ. సో అంటే ఏ స్థాయిలో కేసును హోల్డ్ చేస్తున్నారంటే దాదాపు ఈ కేసులు మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు 86 డిశ్చార్జ్ పిటిషన్లు ఉంటే అందులో జగన్మోహన్ రెడ్డి పిటిషన్లు ఉన్నాయి, ఇతరులు వేసినటువంటి పిటిషన్లు కూడా ఉన్నాయి. 86 పిటిషన్లు ఉంటే సింగిల్ పిటిషన్ కూడా ఇప్పటివరకు క్లియర్ అవ్వాల. ఒక సింగిల్ డిశ్చార్జ్ పిటిషన్ కూడా ఇప్పటివరకు క్లియర్ అవ్వాల. అందుకే కేసు జాప్యం జరుగుతుంది. సిబిఐ కూడా వేసినటువంటి పిటిషన్లు న్యాయమూర్తులు తీర్పులు ఇవ్వకుండా దాన్ని వాయిదాల మీద వాయిదాలు దాదాపు 2000 చిల్లర వాయిదాలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. గతంలో రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టుకు చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి కేసులో 2000కు పైగా వాయిదాలు వచ్చాయి. ఈ 10 ఏళ్ళు అనుకోండి, 12 ఏళ్ళు అనుకోండి, 2000కు పైగా వాయిదాలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు. ఎందుకు అన్ని వాయిదాలు తీసుకోవాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి? ఒక కేసులో 2000 వాయిదాలు అంటే హైలీ ఇంపాసిబుల్. అసలు కేసు ఇంక ఇది ఎప్పటికి తేలద్దు, జీవితాంతం కూడా తేలదు. ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. ఆ తరువాతే అసలు కేసులు ఎందుకు ఆలస్యం అవుతుందనేది చాలా స్పష్టంగా అయితే అడగటం జరిగింది. తెలంగాణ సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ సుదీర్ఘ జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఆ ట్రయల్ను మరొక రాష్ట్రానికి బదిలీ చేయాలని, సాక్షులను ప్రభావితం చేస్తున్నందున ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ శాసనసభ ఉపసభాపతిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన 2 పిటిషన్లపై వాయిదాను కోర్టు అయితే జనవరి 10కి వాయిదా వేసింది. జస్టిస్ అబ్బాయి అలాగే జస్టిస్ పంకజ్ మిత్తల్ వీరిద్దరితో కూడినటువంటి ధర్మాసనం అయితే దించింది. విచారణ ప్రారంభమైన వెంటనే సిబిఐ తరపు న్యాయవాది వాదిస్తూ 2న జారీ చేసిన సర్క్యులర్ మేరకు తాము పూర్తి స్థాయి నివేదికను సుప్రీంకోర్టుకి ఇచ్చామని చెప్తే, వాస్తవానికి ఈ విచారణ జరిగే టయానికి అది న్యాయమూర్తికి అందల. ఒకవేళ ముందు రోజుగానే అందుంటే దాన్ని పరిశీలించి ఏదైనా నిన్న ఒక డెసిషన్ వెలువడించేవాళ్ళేమో కానీ, బట్ అందకపోవడంతో అది అప్పటికప్పుడు చదివి చెప్పేది కాదు. దాదాపు 30 పేజీలు ఉన్నటువంటివి ఇది కాబట్టి చదివి చెప్పేది కాదు. కాబట్టి మాకు కూడా కొంచెం దీన్ని చదవడానికి సమయం కావాలని చెప్పి చెప్పడం జరిగింది. ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మొత్తంగా 125 పెండింగ్ పిటిషన్లు. జగన్ అక్రమాస్తుల కేసులో వివిధ వ్యక్తులు దాఖలు చేసిన 125 పిటిషన్లు ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పెండింగ్లో ఉన్నట్టుగా సుప్రీంకోర్టుకు సమర్పించినటువంటి అఫిడవిట్లో సిబిఐ పేర్కొంది. ఏ కేసులు ఏ కోర్టుల్లో ఏ స్థాయిల్లో ఉన్నాయో చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఈ నెల 2న జస్టిస్ అభయ్ అలాగే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దానికి సంబంధించి 28 పేజీల అఫిడవిట్ని అయితే సిబిఐ దాఖలు చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంలో నమోదైన 11 కేసుల్లో 120 మంది నిందితులపై ఛార్జ్ షీట్లు. అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకా 119 మంది ఈ కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలై ఉన్నారు. సో మనకి బేసిక్గా జగన్మోహన్ రెడ్డి ఒకలే తెలుసు అనుకోండి. ఇప్పుడు ఐఏఎస్ సునీత కానివ్వండి, ఆచార్య కానివ్వండి, అరబిందోకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో స్టిల్ ఉన్నవాళ్ళే. సో మొత్తంగా ఉన్నారు 861 మంది సాక్షులు ఉన్నారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు సిబిఐ సేకరించినటువంటి సాక్ష్యాలకు సంబంధించి 861 మంది సాక్షులు కూడా
ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ట్రయల్ కోర్టులో మొత్తం 11 కేసుల్లో కలిపి 86 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు కాగా అన్నీ పెండింగ్లోనే ఉన్నాయని, ఒక్కదానిపైన కూడా విచారణ ముగియలేదని పేర్కొన్నారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 11 డిశ్చార్జ్ పిటిషన్లు, 120 మందిలో మిగతా 119 మంది కలిపి 11 తీసేస్తే ఇంకంతా 75 పిటిషన్లు, దాదాపు 75 పిటిషన్లను 119 మంది కలిపేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇందులో 11 పిటిషన్లు అయితే వేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా హైకోర్టులోని 40 పిటిషన్లు దాఖలు కాగా 27 పెండింగ్లో ఉన్నాయని, సుప్రీంకోర్టులో 15 దాఖలైతే 12 పెండింగ్లో ఉన్నాయి. అంటే 3 మాత్రమే క్లియర్ అయ్యాయి. ఇది వేరే పిటిషన్లు. సో అంటే ఎంత నత్తనడకన సాగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అయితే జనవరి 10వ తారీఖున ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ పెండింగ్ రిపోర్ట్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి ఒక నిర్ణయాన్ని మేము వెలువరిస్తామని చెప్పారు. ఈ విషయం జనవరి 2వ తారీఖునే చెప్పడం జరిగింది. మన ఈ నెల 2వ తారీఖునే చెప్పినప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని, మీరు అసలు ఆ రిపోర్ట్ ఇస్తే ఎందుకు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయో చూసి అవసరమైతే తగు ఆదేశాలు మేము కింది న్యాయస్థానాలకు జారీ చేస్తామని చెప్పి గతంలోనే చెప్పారు. సో ఇప్పుడు కింది కోర్టుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పిటిషన్లు అన్నింటినీ కూడా ఒక డెడ్ లైన్ విధించి, నెల రోజులో 2 నెలల్లో డెడ్ లైన్ విధించి ఆ డెడ్ లైన్ లోపు పెండింగ్ పిటిషన్లన్నీ కూడా క్లోజ్ చేయడంతో పాటు మెయిన్ కేసును ట్రయల్కు తీసుకురావాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని చెప్పి న్యాయవర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది. ఒకవేళ ఇదే గన జరిగితే అది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఆటంకంగా మారుతుంది. ఎందుకంటే ఇక ఒకసారి డిశ్చార్జ్ పిటిషన్లన్నీ క్లియర్ అయితే మళ్ళీ పిటిషన్లు వేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. సుప్రీంకోర్టు దానికి సంబంధించి కూడా ఏదైనా ఆదేశాలు జారీ చేయొచ్చు. పదే డిశ్చార్జ్ పిటిషన్లతో కేసును అడ్డుకుంటున్నారు కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్లు వేయడానికి లేదు, మెయిన్ కేసు ట్రయల్కి తీసుకురావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదే కన్నా జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో రఘురామకృష్ణరాజు చేసినటువంటి పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టులో కదలికైతే వస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు జనవరి 10న సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పును బట్టి తెలిసే అవకాశం ఉంది.